హలో యూస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా పక్కన ఎవరున్నారు కనబడుతున్నారా? ఎన్నో సీరియల్స్ మీరు టెలివిజన్‌లో జీ తెలుగు ఓపెన్ చేసినా, ఈటీవీ ఓపెన్ చేసినా, మన టీవీ ఓపెన్ చేసినా కూడా మనకి కనబడుతూ ఉంటారు. అత్త, అమ్మ, ఒకప్పుడు అక్క, చెల్లి, ఒకప్పుడు యంగ్‌గా ఉన్నప్పుడు హీరోయిన్‌గా కూడా. సో ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఉన్నారు ఏంటి అని. నమస్తే శోభ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అసలు మిమ్మల్ని లైవ్‌లో చూస్తాను అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. సో మరి ఎలా ఉంది మీ నాటక జీవితం? నాకు సినిమాలు, సీరియల్స్ తర్వాత మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్స్ ఓకే. నాటకాలు రావటం ఓకే. చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. అంటే మీరు ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో మా క్యారెక్టర్‌ని చూసుకొని గుర్తుపడతారు. అవును. ఆ సీరియల్ చూస్తే ఫ్యామిలీలో గుర్తుపడతారు. అవును. నాటకం అలా కాదు. ఓకే. రియాలిటీ. అప్పటికప్పుడు మా ప్రెజెంటేషన్ చూసి ఆడియన్స్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, హ్మ్. వాళ్ళ క్లాప్స్ అవి చూసి మేము ఒక నెల రోజులు నాటకం ప్రాక్టీస్ చేస్తాం. ఓహ్! ఒక 1 అవర్‌లో నాటకం ప్రదర్శన అయిపోతుంది. ఆ! లైవ్ పెర్ఫార్మన్స్ అంతా. అంతా లైవ్. అదే షూటింగ్స్ అయితే షార్ట్ కట్ అని, క్లోజప్ షాట్స్ అని అన్నీ ఉంటాయి. అవును. మరి నాటకంలో అలా ఉండవు కదా! ఉండదు. అప్పుడు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ నెల రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోయి చాలా మంచి పేరొచ్చింది, బావుంది అని తృప్తిగా ఉంటుందనమాట. అసలు యాక్చువల్‌గా మిమ్మల్ని ఫస్ట్ చూడగానే హ్మ్. ఆహ్, 'ఎన్టీ రామారావు' గారి సినిమా ఒకటుంది గదా! ఆ! వీరబ్రహ్మేంద్ర స్వామి అవును. సినిమాలో కాంచన గారిలాగా అసలు చూడగానే బ్లాక్ అయిపోయింది. మిమ్మల్ని అప్పుడప్పుడు బయట కూడా పోలుస్తూ ఉంటారు కదా! అలా నన్ను జనాలు. ఇప్పటికి ఆవిడే అనుకుంటారు. అవును. నేను గూడా అదే అనుకున్నాను. థాంక్స్ అండి. కానీ ఆవిడ మహానటి. అవును. ఆవిడలాగా ఉండడం ఆవిడ కాలికి గోటికి కూడా సరిపోను నేను. కాతే నా అదృష్టం. అవును. చాలా మంది నేను ఆవిడే అనుకోని, "అమ్మ బాగున్నారా?" అని అంటారు. తప్పు. మిమ్మల్ని అప్పుడండి, "ఆ! సరేనా." అంటే మనం వాళ్ళెక్కడో వాళ్ళు అదే థింక్‌లో ఉన్నప్పుడు, అవును. మనం కాదండి అని చెప్పడం బావుండదు గదా! అవునవును. నేనేంటంటే, "అమ్మ మీరే గదమ్మా" అని అంటారు. సర్లే. కానీ మేడం మీరు నాటక రంగం నుంచి హ్మ్. టెలివిజన్ రంగంలోకి అవును. కొన్ని కొన్ని సినిమాలు గూడా చేశారు. అంటే ఎట్లా అసలు ఈ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది మీకు? అంటే నా 11వ సంవత్సరమే నేను స్టార్టింగ్ స్టేజీ నాటకాలకొచ్చాను. మాది గుంటూరు దగ్గర బాపట్ల. ఓహ్! అక్కడ మా గురువుగారు బైవరపు వెంకటేశ్వరరావు గారు, ఓహ్! కె. సూరిబాబు గారని ఉన్నారు మా గురువుగారు వాళ్ళు. హ్మ్. అలా అనుకోకుండా నాటకాలు నేర్పించటం, హ్మ్. అవి చేస్తూ అప్పుడు కమర్షియల్ నాటకాలు చేసేదాన్ని. ఓకే. తర్వాత పరిషత్ నాటకాలకొచ్చాను. ఓకే. నాటకాల ద్వారా 1993లో హైదరాబాద్ ఇండస్ట్రీకొచ్చాను. 93లో హ్మ్. అంటే నేను 2 ఇయర్స్ లేట్‌గా పుట్టాననమాట. ఓకే. పరుసూరి రఘుబాబు కళా పరిషత్తు హ్మ్. దాని ద్వారా నేను మళ్ళీ నాటక రంగానికొచ్చాను. ఓకే. అలా చేస్తూ చేస్తూ ఇటు సీనియర్ రంగానికి, నాటక రంగానికి దానికి 2 కళ్ళు. ఓహ్! అంటే జనరల్‌గా రెండిటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం గదా! సో అవును. మీరెలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? అంటే మనకు అనుకూలంగా నాటకానికి సంబంధించిన టీమ్‌లు గాని, ఆ సీరియల్స్‌కి సంబంధించిన కోఆర్డినేటర్ కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేస్తే అంత ఇబ్బంది అనిపించదు. అవును. ఓకే. ఒక్కొక్కసారి ఇబ్బందవుతుంది. వెనకటి రోజులైతే పర్వాలేదు గానీ, ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి ఒక 10 సంవత్సరాల నుంచి కాస్త టెలివిజన్‌లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవునవును. దాంతో ఒక్కోసారి నాటకాలకి ఎందుకొచ్చామా అనిపిస్తుంది మళ్ళీ. అవును. కానీ దీన్ని వదిలి వెళ్ళలేము. అవును. అంటే అటు, ఇలా ఉండాల్సొస్తుంది. అవును. ఇలా ప్రాబ్లమ్ వచ్చి నేను 99లో నాటకాలు మానేశాను. ఓహ్! అయితే మళ్ళీ 2022లో మళ్ళీ పెద్దాయన సీనియర్ సుబ్బరాయ శర్మ గారు. హ్మ్. నన్ను మళ్ళీ 'మహాకవి భారవ్' అనే నాటకంలో మళ్ళీ ఎంటర్ చేశారు నన్ను. ఓహ్! మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ సెకండ్ చేశారు. ఇన్నింగ్స్. ఓకే. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి నాటికెళ్తే ఉత్తమ నటి ప్రొడక్షన్ తీసుకోవటము, హ్మ్. అలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దాన్ని వదలలేను, దీన్ని వదలలేను. రెండిటిని వదలలేరు. 2 2, వదలలేను. 2 2, కళ్ళలాంటివి. 2 ఓకే. కావాలనిపిస్తుంది. కాకపోతే కొంచెం నాకు తెలిసిన మేనేజర్‌లు, కోఆర్డినేటర్లు ఏందంటే వాళ్ళకి డేట్స్ ఇబ్బంది పెట్టను. ప్రదర్శన ఉందనుకున్న రోజున వాళ్ళు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేస్తారు. ఇక మరీ కాని రోజు ఒక్కోసారి కొన్ని ఈ నాటికల గురించి ఒక 2, 3 సీరియల్స్ కూడా వదిలేసుకోవాల్సొచ్చింది నేను. ఓహ్! కానీ పర్వాలేదులెండి. ఎందుకంటే అవును. ఇక్కడ ఉన్నంత హ్యాపీనెస్ అక్కడ రాదు. అక్కడుంది. కానీ మేడం ఇదొక ఏదైనా ఫ్యామిలీ. అవును. నాటకం అంటే ఒక మంచి మనకు కుటుంబం అన్నమాట. అవును. ఆ కుటుంబంలోనే ఒక భర్తని, కొడుకని, మామని, చెల్లెలని అట్లా అంతా ఒక ఫ్యామిలీ వస్తూ ఉంటుంది. అవును. అలా. కానీ మేడం ఇప్పుడు నాటకం అంటేనేమో లైవ్ పెర్ఫార్మన్స్. అవును. సీరియల్స్ అంటే మీరు బ్రేక్ ఇచ్చి షాట్‌ని బట్టి చేసుకుంటూ ఉంటారు. అవును. మీకు రెండిట్లో ఏది బాగా ఇంట్రెస్ట్‌గా నేను చేయగలనని ఉత్సాహంగా ఉంటారు మీరు? నాటకం. నాటకం. అవును. అబద్ధాలు చెప్పకూడదు. లేదు నిజమండి. అంటే మీకు సీరియల్స్ అయితే షార్ట్ షార్ట్ గ్యాప్ వస్తది షార్ట్ గదా! షార్ట్ గ్యాప్ వస్తుంది. రిలాక్స్ అవుతాం. హ్యాపీగా కూర్చుంటాము. ఓకే. ఒక చిన్న డైలాగ్ చెప్తారు, చెప్పమంటారు, క్లోజప్ తీసుకుంటారు. ఓకే. కానీ అది గూడా మళ్ళీ కష్టమే తెలుసా మీకు? అవును. అంటే కంటిన్యూ‌గా చేయరు గదా! అవును. ఒక అరగంట తర్వాత మీరు మళ్ళీ వచ్చి ఆ షాట్ అంటే మనం అప్పుడు ఇందాక ఆ షాట్ అప్పుడు మన మూడ్ ఎలా ఉంది? అవును. మనం అప్పుడు ఎలా ఉన్నామని మళ్ళీ అది గుర్తు చేసుకొని నేను మళ్ళీ ఆ మూడ్‌లోకి వెళ్ళాలి. ఓకే. ఏదో పరకాయ ప్రవేశం చెయ్యాలి. చేసినట్టు ఆళ్ళు దానిలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్‌లోకి మళ్ళీ అప్పుడు క్లోజప్ షాట్ తీస్తారు. ఓకే.
అలా నాటకం అయితే ఇంకా లైవ్ లో ఒక పని లైవ్ అయిపోతుంది. లో పని అయిపోతుంది. ఇది ఇబ్బంది లేదు. ఓకే. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మూవీస్ కి సీరియల్స్ కే ఇబ్బంది. కానీ మీరు సీరియల్స్ లో భయపెట్టే అత్త పాత్రలు, సపోర్ట్ చేసే వదిన పాత్రలు, హీరోయిన్ పాత్రలు, ఇంకా ఇంకా చెప్పాలంటే ప్రేమను పంచే అమ్మ పాత్ర కూడా బోలెడు చేశారు కదా. మీకు ఏ రోలు బాగా ఛాలెంజింగ్ గా అనిపించింది? ఆర్టిస్ట్ కి ఏది అనేది ఉండదండి. ఏది ఉండదా? మనకు అన్ని ఏదైనా చేయాలనిపిస్తుంది. ఓకే. ఇంకా ఏదైనా మంచి క్యారెక్టర్స్ వస్తే ఉమ్. ఇంకా చేయాలని ఉంటుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని నాటక ప్రదర్శనలు ఇచ్చారు? ఒక 100 సీరియల్స్ పైన చేస్తుంటాను. ఓకే. నాటకాలు అయితే చాలా చేశానండి. ఓకే. సో మీకు బాగా నచ్చిన తెలుగు సీరియల్స్, అంటే మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఏ ఛానల్లో కనపడ్డారు? ఫస్ట్ దూరదర్శన్లో చేశానండి. వావ్. నాకు దూరదర్శన్లోనే నాకు నంది అవార్డు కూడా వచ్చింది. వావ్. నాకు బాగా నచ్చింది జగద్గురు ఆదిగురు శంకరాచార్య గారి తల్లి క్యారెక్టర్ ఒకటి చేశాను. అవును, అవును. అలాగే నేను సీరియల్స్ లో శ్రీకృష్ణుడుది, వెంకటేశ్వర స్వామిది బకుళాదేవి క్యారెక్టర్, యశోదాదేవి క్యారెక్టర్, అలా మెయిన్ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అవి. అలాగే రామకృష్ణ పరమహంస గారు ఆయన మదర్ క్యారెక్టర్. ఓ. వీటన్నిటికంటే ముఖ్యంగా మా ఊరు దగ్గరే జిల్లలమూడి అని అమ్మవారు ఉన్నారు. ఓకే. ఆ అమ్మకి అమ్మ క్యారెక్టర్. ఓ. ఆ అమ్మని నేను చూశాను చిన్నపిల్లప్పుడు. ఓకే. ఆవిడికి మళ్ళీ అమ్మ క్యారెక్టర్ చేయటం. అంటే మీరు రియల్ గా చూసిన పర్సన్ కి ఆ నాటి నా డ్రామాలో అమ్మ ఒక character. టెలిఫిలిం అది. ఓ. ఓకే. టెలిఫిలిం చేశారు. దానిలో ఆ అమ్మకి అమ్మ క్యారెక్టర్ చేయటం. ఓ, ఇది ఇది నేను మాత్రం నిజంగా బ్లెస్సింగ్ విషయం అనే చెప్పుకోవాలి. జిల్లలమూడి అమ్మవారు అని అంటే మీకు అవును. మాతృశ్రీ ట్రస్ట్ అని కొడితే వస్తుంది మీకు యూట్యూబ్ లో ఓకే. ఆవిడ గురించి. ఇంకా అదొక నాకు పూర్వజన్మ సుకృతం అనుకోవాలి నేను. అండ్ మీరు ఎంతో మంది ఆడియన్స్ ని, ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్స్ అయితే అసలు మీకోసం క్యూ కడుతూ ఉంటారు. ఇంకా మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు అయితే మీకోసం కుర్రోళ్ళు లైన్ కడుతూ ఉంటారు. సో అందులేదులేండి. మూవీస్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండదు? బాగానే ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ అండి.